హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వసంత వెంకటేష్. ఈరోజు మరొక వీడియో. ఇది చాలా యూస్ఫుల్ వీడియోనే అని అనుకుంటున్నాను, అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వాటర్ బాటిల్స్ చాలామంది చూసుంటారు, ఇప్పటికీ తెలుసుంటుంది కూడా. ఇదేంటంటే నేను కొత్తగా ట్రై చేశాను, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇన్ఫ్యూజన్ వాటర్ బాటిల్స్ అంటారు కదా, అంటే మనము ఇక్కడ కనిపించే వాటర్ బాటిల్స్లో నీళ్లు నింపేసుకొని, వాటర్ నింపేసుకొని దానికి కొన్ని అటాచ్మెంట్స్ వస్తాయండి. ఇట్లాగా అంటే పైప్స్ లాగా, మనకి టెస్ట్ ట్యూబ్స్ లాగా వస్తాయన్నమాట. మనం చిన్నప్పుడు ఫిజిక్స్ ల్యాబ్లో చూసుంటాం కదా స్కూల్ డేస్లో. సో అలా ఒక పైప్స్ లాగా వచ్చుంటాయి. అందులో మనము కావలసిన ఆకులు లేదంటే కాయగూరలు వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోవాలి అని అంటే, ఆకులు కాయగూరలు ఇవన్నీ ఫ్రూట్స్ అంటే పళ్ళు ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ అంటాం. అంటే నీళ్ళల్లో కరిగే గుణం ఉంటుంది వాటికి. అంటే వాటి లవణాలు పోషకాలన్నీ నీళ్ళలోకి అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట. అందుకే మనం ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండాలి మన బాడీలో అంటే ఫ్రూట్స్ తినాలి, వెజిటేబుల్స్ తినాలి, ఆకుకూరలు తినాలి, లీఫీ వెజిటేబుల్స్ తినాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. సో ఇక్కడ ఇవి చిన్న అటాచ్మెంట్స్. ఈ చిన్న అటాచ్మెంట్ దాన్ని ఇలా పెట్టి ప్రెస్ చేసేస్తే సరిపోతుంది. ఇది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే, మనం ఆ ట్యూబ్లో వేసిన ఆకులు కానీ ఆ కూరగాయలు కానీ ఏవైతే వేసామో అవి మనం తాగేటప్పుడు ఇది అడ్డుకుంటుంది అనమాట. ఓన్లీ వాటర్ మాత్రమే మనం తాగగలుగుతాము, ఆ ఆకులు అవన్నీ మన గొంతులోకి వచ్చేయకుండా అనమాట. సో అలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏం లేదండి, ఈ చిన్న పైప్ లాంటిది ఉంది కదా, అందులో మనం పుదీనా ఆకులు కానీ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మనం కొత్తిమీర ఆకులు లేదా వామ ఆకు అంటారు కదా, కొంచెం సీజన్ చేంజ్ అయినప్పుడు వామ ఆకు తొందరగా ఇంట్లో స్ప్రెడ్ అవుతుంది మనం వేసుకుంటే మొక్క, అది కూడా పెంచుకోవచ్చు మనం. వామ ఆకులు కానీ కడుక్కొని వాటిని ఇందులో ఫ్రెష్గా ఇలా వేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను కీరా కట్ చేసి వేసుకున్నాను. కీరాతో పాటు ఒక క్యారెట్ ముక్క వేసుకోవచ్చు, అల్లం ముక్క వేసుకోవచ్చు, లేదంటే మనకి ఏవి ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో అనేవి చూసుకొని అవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే కాదు, ఫ్రూట్స్ కూడా మనం వేసుకోవచ్చు. ఈ ట్యూబ్లోకి మనం ఆ వెజిటేబుల్స్ కానీ ఆ రోజు మనకి ఏ ఫ్లేవర్ వాటర్ తాగాలని ఉంది, ఏ టేస్ట్ మనకి ఇష్టమో అది చూసుకొని అందులో నింపుకొని అది ఆ మూతకి ఫిక్స్ చేసుకొని మూత తిప్పేసి గట్టిగా నీళ్ళు పోకుండా జాగ్రత్తగా మూత తిప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఒక నిమ్మకాయ చెక్క, అల్లం అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కానీ వేయట్లేదు, వేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట. అది ఇవన్నీ వేసుకోవచ్చు. ఇవి కాకుండా ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అంటే అనార్దానా అంటాం కదా మనం, అనార్ అంటే తెలుసు కదండి, దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, బత్తాయి తొనలు వేసుకోవచ్చు, సంత్రా తొనలు వేసుకోవచ్చు. మామిడికాయ సీజన్లో అయితే నేను మామిడికాయ తోతాపరి అంటాం కదా, అది కూడా వేసుకున్నాను నేను. అంటే ఏ ఫ్లేవర్ నాకు వాటర్ తాగాలని అనిపిస్తే అది వేసుకున్నాను. అన్నిటికన్నా నాకు నచ్చిన ఫ్లేవర్ ఏంటి అంటే నిమ్మకాయ, పుదీనా. ఇవి చాలా ఫ్రెష్గా అనిపించేది ఎప్పుడు ఈ వాటర్ తాగిన ఎండాకాలంలో నాకైతే చాలా ఫ్రెష్గా అనిపించేది. ఇప్పుడు నెక్స్ట్ వామాకు ఒక్కసారి ట్రై చేశాను, మళ్ళీ కొంచెం నాది గొంతు సవరించుకోవాలంటే వామాకు ట్రై చేయాలని ఉంది. మనము చల్లనీళ్ళే కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు కూడా ఇందులో పోసుకోవచ్చు. మనం ఇట్లా పోసుకొని ఫిల్ చేసుకొని చూసుకుంటే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల లాభం ఏంటి, మనం మామూలు వాటర్ బాటిల్స్లో కూడా వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కాకపోతే ఇలా ఏదైనా కొత్తగా ట్రై చేసి ఇంట్రెస్టింగ్గా ఉంటే మనం కొంచెం దాన్ని ఎక్కువ రోజులు పాటిస్తాము. దానికి తోడు ఇలా ఈ వాటర్ బాటిల్లో చూసినా కొద్దీ బాగుంటుంది, అందరూ మనల్ని అడుగుతూ ఉంటారు చూసినా కొద్దీ ఇదేంటి కొత్తగా ఉంది. సో వాళ్ళు అలా అడిగినప్పుడల్లా మనకు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేశాను మా స్కూల్లో, సో అదే ట్రై చేశాను. నేను కూడా మా కొలీగ్ దగ్గర చూసే నేను ఇది కొన్నాను, ఈ వాటర్ బాటిల్ అమెజాన్లోనే తీసుకున్నాను. అంత ఎక్కువ కాస్ట్లీ కూడా లేదు, నాకు 500కి 2 బాటిల్స్ ఏదో వచ్చినట్టు గుర్తు. ఇప్పుడు మేబీ ప్రైజెస్ కొంచెం చేంజ్ అయి ఉంటాయి. సో ఇలా పెట్టుకున్న తర్వాత చూస్తే కూడా చాలా బాగుంటుంది. మనం మళ్ళీ వాటర్ తాగడానికి ట్రై చేస్తూ ఉంటాం ఇలా నింపితే. నేనైతే అది చూసాను, నేను జనరల్గా వాటర్ బాటిల్ పక్కనే ఉన్నా మర్చిపోతా, కానీ ఇట్లా కొత్తగా ట్రై చేయడం వల్ల ఎక్కువ వాటర్ తాగడం నేను గమనించాను అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి ఏదైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ క్యారెట్ పెట్టుకున్నాను, నిమ్మకాయ, దానిమ్మ గింజలు లేదా బీట్రూట్, ఇట్లా ఏవైనా మీ ఇష్టం అండి, ఏవైనా వేసుకోవచ్చు. మీకు ఆ రోజు ఎలా మూడ్ స్వింగ్ ఉంటే అలా వెళ్ళిపోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు కూడా అనిపిస్తుందేమో, ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతోనే ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది డీటాక్స్ వాటర్ అంటారు కదా, మనకి వాటర్ వల్ల చాలా మంచి న్యూట్రియంట్స్ మన బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అందరూ మర్చిపోతున్నారు, ఎందుకో మరి నాకు తెలియదు. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ముందు రోజు నైట్ నానబెట్టిన వాటర్ ఇలా కనబడుతుంది. సో తాగేయచ్చు, ఆ ఫ్లేవర్ అంతా అందులోకి ఇంకిపోయినట్టుగా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 200 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యానండి. చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా తక్కువ సార్లు అడిగాను సబ్స్క్రైబ్ చేయమని, కానీ ఇప్పుడు 200 రీచ్ అయ్యేసరికి చాలా మోటివేటింగ్గా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.